జరిగిన తీరుపై కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తలుపులు మూసి కెమెరాలు ఆపి రాష్ట్రాన్ని విభజించిన తీరుపై ఆయన విభజన కథ పేరుతో పుస్తకం రాశారు. విభజన సమయంలో ఎవరు ఏమన్నారు, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కలిసి ఆనాడు చేసిన తప్పేంటి వంటి వివరాల్ని అందులో వివరించారు ఉండవల్లి. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రచించిన విభజన కథ నా డైరీలో కొన్ని పేజీల పుస్తకాన్ని జస్టిస్ చలమేశ్వర్ ఆవిష్కరించారు. బుక్ రిలీజ్ కి రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుతో పాటు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. తనకు పరిమితులు ఉన్నాయన్న జస్టిస్ చలమేశ్వర్ విభజన బిల్లు పాస్ కాలేదన్నారు. విభజన వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది పక్కన పెడితే ఇలాంటి ఘటనలు మరోసారి జరగకూడదని అభిప్రాయపడ్డారు. రెండుసార్లు జరిగి ఒక 2 సార్లు దగ్గర దాకా వచ్చి వరకు వెళ్ళిపోయి 69లో 73లో సహజమైన రాజకీయం. దానికి కారణాలు కారకులు ఎవరు అనేది వేరే చర్చ. అయితే ఇవన్నీ గ్రంథస్థం అవడం, గ్రంథస్థం అయితే ఎప్పటికైనా మనుషులు పెళ్లి తెలుసుకుని పొరపాట్లు మళ్ళీ చేయకుండా ఉంటారేమో అనే ఒక ఆశతో ఈ రచనా కార్యక్రమం సాగాలి. సమైక్యాంధ్ర ఉద్యమంలో కలిసి ఉండాలని కోరుకున్న వాళ్లు తెలంగాణపై ఆధిపత్యం కోసమే చేశారంటే ఒప్పుకోనన్నారు కేవీపీ. తెలుగు జాతి కలిసి ఉంటే అభివృద్ధి జరుగుతుందన్న చిత్తశుద్దితో పోరాడామన్నారాయన. సమాజంలో ఏ వర్గాన్ని వేరు చేసి చూడటం సాధ్యం కాదని వివరించారు కేవీపీ. ఆంధ్ర ప్రజలందరూ సోదరులాగా కలిసి సమైక్యంగా ఉంటే ముందుకు వెళ్ళగలగరని, ఎంతో అభివృద్ధి చెంది దేశంలో ఒక విశిష్ట స్థానం చెందుతారని నేను హృదయపూర్వకంగా కర్మ వాచ నమ్మి సమైక్య ఆంధ్ర రాష్ట్రాన్ని కోరుకున్నానే తప్ప ఎవరి మీద ఆధిపత్యానికో లేకపోతే నాకు, నా మిత్రులకి, నాతో ఉన్నవారికి ఏయో పదవుల కోసం కాదు అని మటుకు నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. కేసీఆర్ పంటితో ముళ్ళు తీస్తానన్నప్పుడే ఆంధ్ర ప్రజలకు భయం పోయిందన్నారు ఉండవల్లి. విభజన సమయంలోని పార్లమెంటు కెమెరా దృశ్యాల్ని ఆర్టీఏ చట్టం ద్వారా అడిగామని, అయితే అవి పనిచేయలేదని సమాధానం వచ్చిందన్నారు ఉండవల్లి. ఆ రోజు పార్లమెంట్ తలుపులు ఎందుకు వేసేశారని ప్రశ్నించారు ఆయన. సరిపోలేదు నెంబరు, మమ్మల్ని సస్పెండ్ చేసినా నెంబర్ సరిపోలేదు. దాంతో ఏం చేశారంటే ఏమీ లేదు తలుపులు వేసి కొట్టేద్దామన్నారు, కొట్టేశారు. దాన్ని మనం సమర్థించకూడదు అంటాను నేను. తెలంగాణ ఏర్పాటుని వ్యతిరేకం కాదు, జరుగుతూ ఉంటాయి, అనేక రాష్ట్రాలు ఏర్పడతాయి, ఇంకా ముందు ఇంకా అనేక డిమాండ్లు వస్తాయి, జరుగుతూ ఉంటాయి. ఒక ప్రొసీజర్ ఏర్పడాలి, ఆ ప్రొసీజర్ ప్రకారం నడవాలి. అంతేగాని ఈవేళ మనకు రాజకీయంగా అవసరం కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ నెగ్గుతాం అనుకుని మేము చేసేస్తామంటే, బీజేపీ వాళ్ళకి ఇక్కడ అక్కడ కూడా స్టేక్ లేదు కాబట్టి రేపు మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఈ తలనొప్పి మాకెందుకురా, వీళ్ళని సపోర్ట్ చేసేస్తామంటే వేసేద్దాం, తలుపులు వేసేద్దాం, ఆపేద్దాం, టెలికాస్ట్ ఆపేద్దాం అనుకుంటే ఎలా కుదురుతుంది? అది నేను రైజ్ చేసిన పాయింట్. మొత్తానికి ఉండవల్లి తాను రాసిన ఈ పుస్తకం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. ఏపీ విభజన లాంటి తప్పు మరోసారి జరగకూడదనే ఉద్దేశంతో పుస్తకం రాశానంటున్నారు ఉండవల్లి.